హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికి మరొక్కసారి అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అంశం మరొక్కసారి తెర మీదకి వచ్చింది. పుష్ప 2 సినిమా రిలీజ్కి ముందు జరిగిన ఒక్క సంఘటన ఇప్పటికీ స్టిల్ అల్లు అర్జున్ గారిని వెంటాడుతూనే ఉంది. పుష్ప 2 ఎంటైర్ సక్సెస్ని ఆయన సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. సో అనేక పరిణామాలు అనేవి జరిగాయి. అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ చేయడం, దాని తర్వాత జైలు తీసుకెళ్ళడం, 1 డే జైల్లో ఉండడం, దాని తర్వాత బెయిల్ మీద బయట రావడం, దాని తర్వాత ప్రతి శనివారం ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలని చెప్పేసి మొదట షరతులు పెట్టడం, దాని తర్వాత మళ్ళీ హైకోర్టు దాన్ని సడలించడం, ఇలా అన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఆ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది. సో డిసెంబర్ 4వ తారీఖు ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది. పుష్ప 2 సినిమా రిలీజ్కి ముందు రోజు రాత్రి. సో జనవరి ఆల్మోస్ట్ మనం ఎండింగ్ కూడా వచ్చేసాం. అయినా స్టిల్ అదే అంశాన్ని ఇంకా పదే పదే మీడియా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి గారిని ప్రస్తావిస్తూనే ఉన్నారు. సో నిన్న ఈ అంశం చర్చకు వచ్చింది. ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఒక విలేకరు అడిగారు. ఏమని అడిగారు? అల్లు అర్జున్ అంశం గురించి, అసలు అల్లు అర్జున్ గారి పాత్ర లేదు కదా, మీరు ఎందుకని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి సంబంధించి న్యూస్ ఇది. దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పై మాట్లాడారు. ఒక స్టార్ హీరోని ఆ విధంగా అరెస్ట్ చేయడం మంచిది కాదని చంద్రబాబు నాయుడు అన్నారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని న్యూస్ యాంకర్ ప్రశ్నించగా, ఎందుకు అరెస్ట్ చేశామో చంద్రబాబు నాయుడు పూర్తిగా తెలిసి ఉండదు, దేన్నైనా రెండు వైపులా చూసినప్పుడు వేరేలా అనిపించవచ్చు అని రేవంత్ రెడ్డి బదులిచ్చారు. సో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు మనందరూ తెలిసిందే, కింది స్థాయి లీడర్స్ నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా దాన్ని ఖండించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది చేయకుండా ఉండాల్సింది, అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అన్నది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలామంది గతంలో స్పందించారు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించడం జరిగింది. దాన్ని ఇక్కడ ప్రస్తావించారు. మరి చంద్రబాబు నాయుడు గారేమో అరెస్ట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కదా, మరి మీరు ఎందుకని అరెస్ట్ని సమర్థిస్తున్నారు, అరెస్ట్ చేశారు అని చెప్పేసి యాంకర్ అడగగానే రేవంత్ రెడ్డి గారు వెంటనే అసలు జరిగిన అంశం ఏంటి అన్నది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. సో జస్ట్ ఆయన అరెస్ట్ వరకే ఆయన చూసి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారే తప్ప కంప్లీట్గా అక్కడ జరిగిన అంశం అనేది ఆయనకు పూర్తిగా తెలీదు. ఆ తొక్కిసలాట ఏ రకంగా జరిగింది, దాని వెనకనున్న కారణాలు ఏంటి, అసలు పోలీస్ పర్మిషన్ లేకుండానే అల్లు అర్జున్ రావడము, ఆ ఫ్యాన్స్ హెవీ క్రౌడ్లో తొక్కిసలాట ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఇంకా వచ్చేసి తొక్కిసలాట్లో మహిళ చనిపోవడం అల్లు అర్జున్ చేతిలో లేకపోవచ్చు, కానీ 10 రోజుల దాకా అతను వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకోలేదని అన్నారు. మొదటి నుండి రేవంత్ రెడ్డి గారికి ఇదే కోపం. అల్లు అర్జున్ గారు అంటే పర్సనల్గా ఆయనకేం కోపం ఏమి ఉండదు రేవంత్ రెడ్డి గారికి. అల్లు అర్జున్ గారు అంటే ఇన్ఫ్యాక్ట్ చాలా క్లోజ్ కూడా, ఎందుకంటే వాళ్ళ మామ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సో చాలా క్లోజ్గానే ఉంటారు అల్లు అర్జున్ గారితో. పర్సనల్గా రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారి మీద ఎలాంటి విభేదాలు అయితే లేవు. బట్ ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆ తొక్కిసలాట జరిగిన ఆ కోణాన్ని మొత్తం, ఏది మొదటి నుండి ఎండింగ్ వరకు జరిగిన అంశం మొత్తం పరిశీలించి అల్లు అర్జున్ గారు కేవలం నిర్లక్ష్యంగా ఉన్నారు, కేవలం అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణాలు బలయ్యాయి అని చెప్పేసి అదే ఆవేదన తప్పితే పర్సనల్గా ఏముంటుంది రేవంత్ రెడ్డి గారికి కూడా. అదే అంశాన్ని ఆయన ఇప్పటికీ 10 సార్లు చెప్పారు. అది నాకెందుకు ఉంటుంది అల్లు అర్జున్ గారితో గొడవ, నాకు పర్సనల్గా నేను ఎందుకు టార్గెట్ చేస్తాను, కేవలం అక్కడ ఒక తప్పిదం జరిగిన తర్వాత అయినా వాళ్ళు వెంటనే స్పందించలేదు. 10 రోజుల వరకు కూడా వెయిట్ చేశారు. అసలు అక్కడ రేవతి అనే మహిళ చనిపోయింది. ఆ చనిపోయిన వెంటనే అక్కడ అల్లు అర్జున్ ఎలాంటి స్పందన అనేది లేదు. దాని తర్వాత అదే రేవతి కుమారుడు ఇప్పటికీ స్టిల్ హాస్పిటల్లో ఉన్నారు.
మొన్నెళ్ళి అల్లు అర్జున్ గారు కలిశారు కానీ అంతకు ముందే ఏది డిసెంబర్ 4వ తారీఖు ఆ ఇన్సిడెంట్ జరిగింది. 5వ తారీఖే కనుక వెళ్ళి అల్లు అర్జున్ గారు కిమ్స్ హాస్పిటల్లో ఎక్కడ వెళ్ళి అక్కడ కనుక నిజంగా ఆ బాలుని కలిసి ధైర్యం చెప్పేసి వచ్చి ఉంటే, ఆ ఫ్యామిలీని కలిసి నేనున్నాను, ఏదో ఒక తప్పిదం జరిగిపోయింది, మరొక్కసారి నేను రిపీట్ కాకుండా చూసుకుంటాను, మీ కుటుంబాన్ని నేను కంప్లీట్గా నేను ఆదుకుంటాను అని చెప్పేసి ఆ రోజు కనుక అల్లు అర్జున్ నెక్స్ట్ డేనే స్పందించి అక్కడ వెళ్ళి ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అల్లు అర్జున్? అల్లు అర్జున్ గారికి బాధ్యత లేదా? కేవలం సినిమాలు తీసి కలెక్షన్లు తీసుకోవడమేనా ఆయనకు బాధ్యత? ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ముందుకు రావాలి కదా, ముందుకు వచ్చి అటు కుటుంబాన్ని ఆదుకోవాలి, అటు ఆ బాలుడు పరిస్థితి విషమంగా ఉంది అప్పట్లో. ఆ బాలుడికి ఎలాంటి ధైర్యం కూడా చెప్పలేదు, ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇవ్వలేదు, కేవలం సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అది నాకు నచ్చలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. సో అదే దావోస్లో కూడా అదే చెప్పారు. బట్ దావోస్లో చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్లింక్ చేస్తూ అడిగారు. అంటే రేవంత్ రెడ్డి గారిని కొంచెం కార్నర్ చేద్దాం అనుకున్నారో ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని సమర్థించలేదు కదా, అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది కరెక్ట్ కాదంటున్నారు కదా అని చెప్పేసి విలేకర్ ఆ యాంకర్ క్వశ్చన్ అడిగితే రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా ఆన్సర్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా తెలిసి ఉండకపోవచ్చు ఈ అంశము, ఆయన కంప్లీట్గా తెలిసి ఉంటే ఆయన సమర్థించే వాళ్ళు కాదు, కంప్లీట్ తెలియదు, జస్ట్ అరెస్ట్ వరకు మాత్రమే ఆయన స్పందించారు, దాన్ని ముందు కానీ దాని వెనక జరిగిన పరిణామాలు ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలీదు అని చెప్పేసి చాలా తెలివిగా ఆన్సర్ చేశారు. ఇక్కడ 2 రోజుల ముందు అల్లు అర్జున్ పర్మిషన్ కోసం వస్తే పోలీసులు దాన్ని నిరాకరించారు. ఇది కూడా అసలు అల్లు అర్జున్ గారికి మెయిన్ జైలుకు వెళ్ళడానికి ఇదే ప్రధాన కారణం. 2 రోజులు ముందు పర్మిషన్ అప్లై చేస్తే పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేశారు. పోలీసు వాళ్ళకి తెలుసు అల్లు అర్జున్ వస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, ఎంతమంది క్రౌడ్ వస్తారో, ఆ క్రౌడ్ని మేము కంట్రోల్ చేయలేమని చెప్పేసి వాళ్ళు ముందుగానే అంచనా వేసి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకున్నా సరే అల్లు అర్జున్ గారు వచ్చారు. అది ఆయన లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. పర్మిషన్ లేకున్నా సరే అక్కడికి రావడం. వాళ్ళకి తెలుసు పోలీసు వారికి, ఒకవేళ ఒక స్టార్ హీరో అంటే ఆ టైంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు పోలీసు వారికి. సో అది తెలిసి పర్మిషన్ ఇవ్వలేదు. సో పర్మిషన్ ఇవ్వకున్నా సరే అల్లు అర్జున్ గారు ఎందుకో మరి ఫ్యాన్స్తోనే ఈ సినిమా నేను చూడాలనుకున్నారో ఏమో కానీ మొత్తానికి అక్కడ రావడం జరిగింది, వచ్చారు, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ అల్లు అర్జున్ గారికి వెంటాడుతూనే ఉంది. అది ఆయన సెక్యూరిటీ సిబ్బంది అక్కడున్న జనాలను తోసేశారు. ఆ తొక్కిస్లాట్లో ఒకరు చనిపోయారు. ఒక మనిషి చనిపోవడం అనేది ఆయన చేతిలో లేకపోవచ్చు, కానీ ఆ మనిషి చనిపోయిన తర్వాత 10-12 రోజుల వరకు బాధిత కుటుంబాన్ని అతను భరోసా కల్పించలేదు. చట్టం తన పని తాను చేసుకుపోయింది అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇది కూడా ఒక కారణం. పోలీసు వారు ముఖ్యంగా దీని గురించి ప్రస్తావించారు. వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్లు కూడా రిలీజ్ చేశారు వీడియోలో. అందులో అల్లు అర్జున్ గారి చుట్టూ ఉన్న సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా అక్కడున్న జనాల్ని తోసేస్తూ హీరో గారిని లోపల తీసుకెళ్ళాలి అనే ఒక ప్రయత్నంలో, ఒక తాపత్రయంలో జనాల్ని తోసేస్తూ వాళ్ళ మీద అంటే ఎంత అంటే ఆ వీడియో కంప్లీట్గా చూస్తే మనకు అర్థమవుతుంది బీభత్సంగా జరిగింది ఆ రోజైతే. అంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి, అల్లు అర్జున్ గారు లోపల సేఫ్గా తీసుకెళ్ళి బయటికి సేఫ్గా తీసుకురావాలి. అందులో భాగంగా వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేయొచ్చు బౌన్సర్స్. సో అందులో ఆ అంశంలోనే ఈ తొక్కిస్లాట్ అనేది జరిగిందనేది పోలీసు వారు క్లారిటీగా చెప్పడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయటికి పెట్టి మొత్తం సిపి ఆనంద్ గారే మొత్తం మీడియాకు ఎంటైర్ వివరాలు అనేది చెప్పారు మన ఒక ప్రెస్ మీట్లో. సో ఇది అంటే పర్సనల్ గడ్జెస్ అయితే ఏముండదు రేవంత్ రెడ్డి గారికి. కేవలం అల్లు అర్జున్ గారి తప్పిదాలే ఇవాళ ఇలాంటి పరిస్థితికి వచ్చాయన్నది ఆయన ఇప్పటికీ స్టిల్ భావిస్తున్నారు. ఇప్పుడే కాదు, మరొక సంవత్సరం తర్వాత ఈ క్వశ్చన్ అడిగినా ఇదే చెప్తారు ఆయన. సో మరి ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ గారికి భారీ ఊరట అనేది లభించింది. సో బెయిల్ అనేది కంప్లీట్ షరతులు కూడా లేకుండా బెయిల్ అనేది వచ్చేసింది. ఆయన ఇప్పుడు విదేశాలకు వెళ్ళొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ విచారణకైతే పోలీసు వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సహకరించాలి అని చెప్పేసి అయితే హైకోర్టు చెప్పడం జరిగింది క్లియారిటీగా.
సో మరి చూద్దాం. ఒక డిసెంబర్ 4 అల్లు అర్జున్ గారికి ఓ రకంగా అల్లు అర్జున్ గారి లైఫ్‌లో ఒక చీకటి రోజు లాంటిది. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయో మనకు తెలుసు. అది అలాంటి రోజు. అండ్ డిసెంబర్ 5 తారీఖు నుండి ఆయన లైఫ్‌లో అసలు హైయెస్ట్ సక్సెస్ చూసిన రోజు. హైయెస్ట్ లో చూసిన రోజు డిసెంబర్ 4, హైయెస్ట్ సక్సెస్ చూసిన రోజు డిసెంబర్ 5. 2 వెంట వెంటనే జరిగిపోయాయి. విధి అంటారు దీన్నే. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.